హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక యూనిక్ క్రాఫ్ట్తో మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏం తీసుకొచ్చానో చూసారా? మాప్ స్టిక్ ఉంటుంది కదా, ఇల్లు తుడుస్తూ ఉంటాం, దాని హోల్డర్ అనమాట. అంటే ఒక పాత మాప్ స్టిక్ యొక్క హోల్డర్ తీసుకుని వచ్చాము. ఇదంతా కూడా రస్ట్ పట్టేసి ఉంది, అంటే ఎప్పుడు కూడా వాటర్లో ఉంటుంది కదా. సో దాన్ని ఎలా రీయూజ్ చేయబోతున్నాం అన్నదే వీడియో. సో దీన్ని డెకరేట్ చేసే ప్రాసెస్లోనే నేను ఊల్ని తీసుకున్నాను. ఊల్ని తీసుకుని స్టార్టింగ్ 2 knots అయితే వేసాను. ఆ తర్వాత రస్టెడ్ ఏరియా ఎక్కడైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఊల్ని రోల్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేస్తే ఏమవుతుందంటే మనకి రస్ట్ ఇంకా ఏం డిస్టర్బెన్స్ కనిపించదు, అసలు బయటకు కూడా కనిపించదు. సో మొత్తం కూడా చూడడానికి కూడా బాగుంటుంది. సో అందుకని మొత్తం కొంచెం ఇది ఒకటే ట్రికీ పార్ట్, నీట్గా రోల్ చేయాలి. గ్యాప్ లేకుండా మన ఊల్ అనేది చుడితేనే బాగుంటుంది, లేదంటే గ్యాప్స్ వస్తే బాగోదు. ఓకే, చుట్టేటప్పుడు కొంచెం నీట్గా చూసుకుని చుట్టుకోవాలన్నమాట. అయితే దీంతో పాటు దీన్ని డెకరేట్ చేయడానికి మనం హ్యాపీగా సేద తీరడానికి ఏం చేస్తుంటాం, అప్పుడప్పుడు 20 రూపీస్ కూల్ డ్రింక్ బాటిల్ కొనేస్తుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, వాటిని పారేస్తాం కదా. సో అలా పారేయకుండా అలాంటివి ఒక 4 బాటిల్స్ తీసుకుని వాటిని సూపర్గా డెకరేట్ చేయడం ఎలా అని థింక్ చేస్తే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. అది ఎలా అనేది వీడియో మీరు కంప్లీట్గా చూస్తేనే మరి మీకు కూడా తెలుస్తుంది. నిజానికి నాకు అనిపిస్తుంది ఏంటంటే మాప్ స్టిక్ని రీయూజ్ చేసే ఐడియా యూట్యూబ్లోనే ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటున్నాను. కంపల్సరీగా ఇది ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. ఇలానే చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్రాఫ్ట్స్, అంటే డిఫరెంట్ వేస్ట్ మెటీరియల్స్ని యూజ్ చేసి చేసే క్రాఫ్ట్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి వాటి మీద ఒక లుక్ వేయండి. ఓకే, లాస్ట్లో మొత్తం అంతా చుట్టేసాక నేను గ్లూ వేసి అంటించేస్తున్నాను. ఎక్స్ట్రా ఊల్ ఉంటుంది కదా, అది అంటే చూడడానికి బాగుంటుంది అండ్ అది ఊడిపోకుండా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, నెక్స్ట్ వేరే కలర్ ఏదైనా ఊల్ తీసుకోండి. బ్లూ కాబట్టి నేను పింక్ కాంబినేషన్ కలర్ బాగుంటుంది కానీ పింక్ తీసుకున్నాను. సో ఆ పింక్ తీసుకుని బీడ్స్ ఉంటాయి కదా, వాల్ పుట్టి బీడ్ అనమాట. దీనికి పెయింట్లెస్, ఓకే, జస్ట్ వార్నిష్ చేశాను అంతే. వాల్ పుట్టి బీడ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో వాల్ పుట్టి బీడ్తో నేను ఇలా దాన్ని ఫిట్ చేసేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం దాన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం అనమాట. ఓకే, కింద నుంచి ఒక బీడ్తో నేను ఊడిపోకుండా నాట్స్ వేసి ఫిట్ చేస్తున్నాను. అయినా కూడా ఇది కొంచెం అన్స్టేబుల్గా ఉన్నట్టు అనిపిస్తుందని నేను పైన కూడా ఇంకొక బీడ్ని పెట్టి ఫిట్ చేస్తాను. ఇప్పుడు అది నీట్గా హ్యాంగ్ అవుతుంది చూడండి. ఒకవేళ మనం అంతా డెకరేట్ చేసాక కూడా మంచి లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా కూల్ డ్రింక్ బాటిల్స్ 20 రూపీస్ ఉంటాయని. అలాంటివి ఏదైనా పర్లేదు, అలాంటివి బాటిల్స్ తీసుకోండి. దాని యొక్క టాప్ పార్ట్ని నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ బాటిల్స్ యొక్క కింద పార్ట్ని కూడా మనం రీయూజ్ చేసే ఐడియా అయితే నా దగ్గర ఉంది. అది త్వరలోనే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈ క్రాఫ్ట్లో వచ్చేసి ఈ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని యూ షేప్లో మనం మార్క్ చేసుకోవాలి. ఫ్లవర్కి పెటల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అనమాట. ఒక పెటల్ తర్వాత ఇంకొక పెటల్, అలా బాటిల్ మీద ఉన్న మార్కింగ్ అంతా చేసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను, చాలా సింపుల్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ ప్రకారంగా అవుటర్ లైన్ కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తే మనకి తర్వాత దాన్ని కర్వ్ షేప్లోకి తీసుకురావడం చాలా సింపుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ అన్ని సైడ్స్ కూడా ఇలా కర్వ్ షేప్లో కట్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మనం పెయింట్ వేస్తే ఆ ప్లాస్టిక్ కోట్ వల్ల పెయింట్ మీద గ్యాప్స్ వస్తాయి. సో ఆ గ్యాప్ని అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే శాండ్ పేపర్ని తీసుకొని శాండ్ పేపర్ హెల్ప్తో మనం ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పెయింటింగ్కి ఈజీగా ఉండాలంటే వాల్ పుట్టి అని అప్లై చేసుకోవచ్చు, కానీ హ్యాంగర్స్కి వాల్ పుట్టి అంత సేఫ్ కాదు. ఎందుకంటే వాల్ పుట్టి అనేది హెవీగా హిట్ అయిందంటే పగిలిపోతుంది. సో మనం ఎప్పుడు హ్యాంగర్స్కి వాల్ పుట్టి అనేది ట్రై చేయకూడదు. ఇది ఊగుతూ ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి తగులుకున్న విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇలా శాండ్ పేపర్తో మొత్తం అన్ని రబ్ చేసేసాక వాటి షేడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని డెకరేట్ చేసే టైం వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రీన్ బాటిల్ మీద గ్రీన్ తీసుకున్నాను. మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే వైట్ బాటిల్స్ మీద ఏ పెయింట్ అయినా వేసుకోవచ్చు, కానీ గ్రీన్ బాటిల్స్ మీద గ్రీన్ షేడ్, స్కై బ్లూ షేడ్ పెయింట్ అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో డబల్ కోట్ అవసరం లేదనమాట. అందుకని నేను గ్రీన్ బాటిల్కి గ్రీన్ పెయింటే వేస్తున్నాను. ఓకే, ఇలా నెక్స్ట్ గ్రీన్ బాటిల్కి ఇంకొక స్కై బ్లూ షేడ్, దీనికి కూడా అంతేం డిఫరెన్స్ అనిపించదు. నెక్స్ట్ వైట్ దాని మీద ఆరెంజ్ అండ్ ఇంకొక దాని మీద పింక్ వేసేసాను. పెయింట్ వేసాక కొంచెం సేపు వాటిని ఆరపెట్టేసుకుంటే బాగుంటుంది మనకి. సో తర్వాత ఒక ఇయర్ బడ్ తీసుకుని నేను సింపుల్గా పెయింట్ చేస్తున్నాను. ఈవెన్ కిడ్స్ కూడా పెయింట్ చేయగలరు, అంత సింపుల్ పెయింటింగ్ ఇది. జస్ట్ డాట్స్ పెట్టడమే. ఇయర్ బడ్ మనకి అన్ని డాట్స్ కూడా సేమ్ సైజ్ ఇస్తుంది అండ్ లుకింగ్ వచ్చేసి క్యూట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు అనమాట. సో అన్ని బాటిల్స్ మీద కూడా మనం ఇలాగా ఎడ్జెస్లో మాత్రమే పెట్టాలి. మధ్యలో నేను ఒక సింపుల్ డిజైన్ చూపిస్తాను, అది డ్రా చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్లో మాత్రం ఇలా డాట్స్ పెడతాం అనుకున్నాను.
ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి, రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే నాకు కమెంట్ చేసి చెప్తూ ఉంటారు. వేస్ట్ ఐటమ్స్ని రీయూస్ చేస్తూ సూపర్ డూపర్ క్రాఫ్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. అయితే కొత్త సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఆబ్వియస్గా మీకు నచ్చే ఉంటుంది నాకు తెలుసు. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మన బాటిల్ డెకరేషన్ అనేది సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాం. ఏం లేదు, ఇందాక పెట్టిన డాట్స్కి మనం ఒక డాట్కి అయితే పైన, ఇంకో డాట్కి అయితే కింద అలా లైన్స్ని పెట్టేసుకోవాలి. అదే పెయింటింగ్ అయిపోయింది. నెక్స్ట్ బాటిల్ క్యాప్ని డెకరేట్ చేద్దాం. అదేంటంటే వేస్ట్ జూట్ ఉంటుంది కదా, మనం గ్రాసరీస్ అవి కొన్నప్పుడు వస్తుంటుంది జూట్. సో ఆ జూట్ని తీసుకొని నేను ఆ క్యాప్కి రోల్ చేస్తున్నాను, సో దట్ అది బాటిల్ క్యాప్లా మనకి కనిపించకుండా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. అందుకని ఆ మొత్తం అన్ని బాటిల్స్ క్యాప్స్కి కూడా నేను అలాగా డెకరేట్ చేసేసాను జూట్. ఆ తర్వాత ఈ బాటిల్స్ అన్నిటిని కలెక్టివ్గా డెకరేట్ చేయడం కోసం నేను వాల్ పుట్టి బీడ్స్ అండ్ ఊల్ని తీసుకున్నాను. సో ఇందాక ఆల్రెడీ మనం పింక్ కలర్ బేబీ పింక్ ఊల్ని తీసుకున్నాం కదా, అలానే మళ్ళీ బేబీ పింక్ ఊల్ని తీసుకుని సో వాటిని ఇప్పుడు లాస్ట్గా బాటిల్స్తో టై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాటిల్ క్యాప్లోంచి మనం ఊల్ ఇన్సర్ట్ చేశాక బాటమ్ పార్ట్లో నుంచి ఊల్ని తీసుకుని అది ఊడిపోకుండా ఉండడం కోసం మనం నాట్స్ చేయాలన్నమాట. ఒక 4-5 నాట్స్ చేసినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. సో అలా నాట్ చేశాక దాని పైన వాల్ పుట్టి బీడ్స్ ఇందాక చూపించాను కదా, సో దాన్ని పెట్టేసి అటు ఇటు ఊడిపోకుండా బీడ్కి పైన కింద నాట్ వేసేస్తే సరిపోతుంది. దాన్ని తీసుకొచ్చి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రాడ్కి దీన్ని కట్టేస్తే సరిపోతుంది. సో ఇది అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అయితే చూడడానికి చాలా బాగుంటుంది. మనం గ్యాప్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఒక్కొక్క దాని ఎండింగ్లో ఇంకొకటి స్టార్టింగ్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్, కలర్స్ బీడ్స్ అన్ని యూస్ చేసి నేను ఇది ప్రిపేర్ చేశాను. వేస్ట్ ఐటమ్స్తోనే ఇది ప్రిపేర్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది ఎంత బాగుందో. అలాగే మనం ప్రిపేర్ చేసింది కూడా వేస్ట్ ఐటమ్స్తో. నాకు తెలుసు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని, ఆల్రెడీ లైక్ కొట్టారని, ఇప్పుడు కమెంట్ టైప్ చేస్తున్నారని కూడా తెలుసు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఏంటి మన ఛానల్లో వీడియోస్ మీరు మాత్రమే చూస్తారా? మరి మీ క్రియేటివ్ ఫ్రెండ్స్ చూడొద్దా? సో అందుకని మన వీడియో లింక్స్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటూ ఉండండి, సరేనా? మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. ఖచ్చితంగా వేస్ట్ ఐటమ్స్తోనే నేను మంచి మంచి క్రాఫ్ట్స్ అయితే చేస్తూ ఉంటాను. మళ్ళీ ఒక సూపర్ డూపర్ ఐడియాతో, సూపర్ డూపర్ క్రాఫ్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.